అందరికీ ప్రైజ్ లార్డ్. మే 19 ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనలు 146:8. ఏ స్థితిలో నీవు కృంగిపోయి ఉన్నా, నీ అనారోగ్య పరిస్థితిని బట్టైనా, నీ ఆర్థికపరమైన అప్పులను బట్టైనా, లేక నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టైనా నీవు కృంగిపోయి బలహీనంగా ఉన్నట్లయితే దేవుడు నీతోనే ఈ మాట సెలవిస్తున్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడను నేనే. దేవుడే నీకు ఆదరణకరమైన అభయవాక్కు ఇస్తున్నాడు. ఇంకా నీవెందుకు కృంగిపోవాలి? నీ కృంగుదలలో ఆదరిస్తారు అనుకున్నా ఏ మనుషుని వలన నీకు ఆదరణ దొరకలేదు కదూ. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రమా, నిన్ను ఆదరించుటకు ఆదరణకర్త అయిన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని మర్చిపోవద్దు. నీ కృంగుదలకు కారణం ఏమిటో ప్రార్థనాపూర్వకంగా ప్రభువు దగ్గర నీవు విన్నవించుకున్నట్లయితే ప్రభువు తప్పకుండా నీ సమస్యలన్నిటినీ పరిష్కరించి నీ కృంగుదల నుండి విడిపించి ఆయనే నిన్ను ఆదరించి అనేకులకు దీవెనకరంగా నిలబెడతాడు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.